వెల్కమ్ టు BCN న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ నగరంలోని కండ్రిక బోస్ నగర్ జర్నలిస్ట్ కాలనీని సందర్శించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అన్ని వీధుల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామన్న మంత్రి. ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా శ్రీవారి దర్శనానికి అనుమతించండి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసిన బీజేపీ నాయకులు. ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు. ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభల నిర్వహణ. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో గంజాయి మధ్యలో కత్తితో యువకుడు హల్చల్. స్థానికుల సమాచారంతో యువకుడు అదుపులోకి తీసుకున్న పోలీసులు. విజయవాడ నగరంలోని కండ్రిక బోస్ నగర్ జర్నలిస్ట్ కాలనీలో మున్సిపల్ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. విజయవాడ సిటీలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని, రేపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని మంత్రి తెలిపారు. వరద నీటితో ఇళ్లలో చాలా బురద ఉందన్నారు. అన్ని వీధుల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారాలండి. అందరికీ తెలిసిందే బుడమేరు దగ్గర బీచ్ పట్టు 3 బీచ్లు, దానివల్ల విజయవాడ నగరంలో 32 డివిజన్లు, పక్కనున్న విలేజ్లు కొన్ని వాటర్లు మెర్జ్ అయిపోయినాయి. ఆ మెర్జ్ కూడా 10 అడుగులు 9 అడుగులు 8 అడుగులు ఇలా అయిపోయి ఇవాళకి యాక్చువల్గా ఇవాళ ఆల్మోస్ట్ 14 రోజులు పూర్తి అయిపోయింది. అయితే ఫస్ట్ 10 రోజుల్లో దాదాపు మెజారిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఎక్కడ మిగిలిపోయిందంటే సాయిబాబా టెంపుల్ ఉండే ఆ ఏరియాస్, జర్నలిస్ట్ కాలనీ, దాని పక్కన ఉన్న ఒక 10 వీధులు. అయితే ఒక స్పెషల్ ఆపరేషన్ చేసి యాక్చువల్గా దీని మీద ఆ యొక్క నిన్న 10 వీధుల్లో ఏదైతే వాటర్ ఉందో నిన్న సాయంకాలం పూర్తి అయిపోయింది. నిన్న మార్నింగే చెప్పా సాయంకాలం కల్లా పూర్తి చేస్తామని. ఆ విధంగా అధికారులు చేశారు. వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అయితే జర్నలిస్ట్ కాలనీలో కూడా నీళ్లు తీసేయాలని నిర్ణయించుకున్నాం. అయితే తీయాలంటే పైనుంచి ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో పోయేతడికి ఒక కట్టేసి ఇంకొక కెనాల్ డ్రైన్లోకి తవ్వేతడికి చేయమని ఇప్పుడే ఆదేశించారు. అది కానీ సక్సెస్ అయితే ఇవాళ నైట్కి జర్నల్ కష్ట కాలనీ కూడా పూర్తిగా నిండిపోతాయి. ఈ సాయిబాబా నగర్లో అవన్నీ కూడా పోయినాయి. అయితే ఇక్కడంతా బుడద ఇళ్లలో ఇప్పుడే చూసాను నేను. ఒక్కొక్క ఇంట్లో 4 ఇంచులు 3 ఇంచులు 2 ఇంచులు బుడుతుంది, రోడ్లలో ఉంది. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పా, ఫైర్ వాళ్ళతో మాట్లాడాను. ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి, అన్నీ మొత్తం ఇక్కడికి పంపించుకున్నా. ఎన్ని ఉంటే పంపించి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ పంపించి వాళ్ళ సాయంకాలం కల్లా బుడద 100% తీసేసేటట్టుగా ఇళ్లలో కానీ రోడ్లలో కానీ. తర్వాత సైడ్ డ్రైన్స్లో యాక్చువల్గా కొంత సిల్ట్ ఉంది ఇచ్చాను. ఈ ఏరియాలో వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ రిలీజ్ చేయమన్నా. అంటే జనరల్గా మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. అలా కాకుండా ఈ ఏరియాలో వాడే వరకు 2-3 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ వాటర్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించాను. నేను అందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ట్యాప్లు ఊటి తిప్పేసి వదిలేద్దరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ 24 అవర్స్ ఇస్తున్నారు కాబట్టి రేపు మార్నింగ్కి మొత్తం 30 విలేజ్లు కావచ్చు అని నార్మల్ స్థితికి వస్తాయి. అయితే ఇక్కడ ఎన్యూమరేషన్లో కొందరు ఏమంటున్నారంటే, సార్ ఎన్యూమరేషన్ మా ఇంటికి వచ్చారంట, మేము వెళ్ళాం తాళం వేసి వెళ్ళిపోయాం. ఎందుకంటే మా ఇంట్లో నీళ్లుండి మీరు నిన్న నీళ్ళు తీశారు, నేను రాత్రి మేము ఇవాళ వచ్చాము, మాకు ఎన్యూమరేషన్ చేయలేదంటే చెప్పాను అధికారులకి, కమిషనర్ గారికి ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఎన్యూమరేషన్ చేయమని. ఇంకోటి కూడా అడిగారు, సన్ అండ్ మదర్ ఒకే కార్డు ఉంది వాళ్ళకి. అయితే మదర్ వేరే, సన్ వేరే, వేరు ఇళ్లలో ఉన్నారు, వేరు డోర్ నెంబర్లు, వేరు ఎలక్ట్రిసిటీ. అటువంటి ఉన్న వాళ్ళకి కూడా ఎన్యూమరేషన్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించారు. ఆ విధంగా ఈరోజు ఫీల్డ్లో తిరగటం వల్ల చిన్న పాయింట్స్ కూడా ఏదైతే అడుగుతున్నాయో అవన్నీ అధికారులు చెప్తున్నా, అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు. ఒక 3 రోడ్లని యాక్చువల్గా కొట్టేయడం జరిగింది. నిన్న పోయే రోడ్డు కావచ్చు, లేదా బైపాస్ రోడ్డు, రింగ్ రోడ్డు కావచ్చు, 100 అడుగుల రోడ్డు, ఈ 3 రోడ్లని దాదాపు 50. తిరుమలలో కొన్నేళ్ల క్రితం ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా శ్రీవారి దర్శనానికి అనుమతించేవారని, అయితే గత వైకాపా ప్రభుత్వంలో దాన్ని రద్దు చేశారని సహృదయంతో ఆ కార్యక్రమాన్ని పునఃప్రారంభించి ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించాలంటూ బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో గత ప్రభుత్వంలోని అధికారులు తీసుకొచ్చిన లఘు మహాలఘు దర్శనాన్ని రద్దు చేసి ప్రతి సామాన్య భక్తుడు గర్భాలయంలోకి వెళ్లి స్వామివారిని రెప్పపాటు సంతృప్తిగా దర్శించుకునే భాగ్యాన్ని కల్పించాలన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులని ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, అధికార పార్టీ నాయకులు కేవలం లఘు మహాలఘు అనే దర్శనాల పేరుతో జయ విజయల నుంచే పంపించేసేవారండి. నేను అదే ఇప్పుడు మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని తిరుమల కొండపైన కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సామాన్య భక్తులకి పెద్దపీట వేయండి. సామాన్య భక్తుల్ని మహాలఘు దర్శనాల పేరుతో ఈరోజు జయ విజయల నుంచే పంపించేస్తున్నారు కాబట్టి వాళ్ళని గర్భాలయంలోకి అనుమతించేలా ఉన్నతాధికారులతో మాట్లాడమని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు తిరుమలకు సంబంధించి తిరుపతిలో ఉన్నటువంటి తిరుమల స్థానికులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల మొదటి మంగళవారం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించేవారండి. కానీ గత 5 సంవత్సరాలు దాన్ని రద్దు చేసేశారు. తిరిగి స్థానికులకి మొదటి మంగళవారం స్వామివారి దర్శనం కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి 10,500 రూపాయలు ఒక మనిషికి టికెట్ తీసుకుంటున్నారు. కనీసం ఇద్దరిని భార్యాభర్తలనే లేదా ఇద్దరిని స్వామివారి దర్శనానికి అనుమతించమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా వసతి సముదాయాలు కొండపైన సామాన్య భక్తులు వస్తే వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్లు ఉండవండి, కొంతమందికి ఏటీఎం కార్డులు ఉండవు, ఫోన్పే గూగుల్ పే చేయమంటారు. అదే కాకుండా నగదు డబ్బిస్తే కూడా రూములు ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించమని కోరడం జరిగింది. దాంతోపాటు గతంలో ఏదైతే కాషన్ డిపాజిట్ కింద వసతి గదులకి తీసుకుంటూ ఉన్నారో దాన్ని 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. అలా కాకుండా పూర్వ పద్ధతిలో ఎవరైతే రూమ్ వెకేట్ చేస్తారో వెంటనే డిపాజిట్లు తిరిగి చెల్లించే విధంగా కూడా చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా తిరుమల కొండ మీద దాదాపు 34 మఠాలు ఉన్నాయి. ఆ మఠాలలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి గదులు కూడా రద్దీ సమయంలో అధిక రేట్లకు ఇచ్చేస్తున్నారని చెప్పి దాన్ని భక్తులందరికీ తెలిసేలా ధరల పట్టి ఏదైతే రూమ్ ఛార్జ్ ఎంత వసూలు చేస్తున్నారని ఓపెన్గా డిస్ప్లే చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ఈ గవర్నమెంట్లో కొత్తగా వచ్చేటువంటి అధికారులు ఆధార్ కార్డు ఆధారంగా దర్శనం చేసుకోలేని భక్తులకు కేవలం 2 లడ్లు మాత్రమే ఇస్తామని చెప్పారు. అలా కాకుండా ఆధార్ కార్డు ఆధారంగా 10 లడ్లన్నా కనీసం భక్తులకు ఇమ్మని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కొండపైన ఉన్నటువంటి రవికుమార్ అనే వ్యక్తి ఫారిన్ కరెన్సీని దొంగలిచ్చాడని చెప్పి అప్పుడున్నటువంటి టీటీడీ ఉన్నతాధికారి, పోలీసు అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఆయన్ని లోక్ అదాలత్లో కేసు కొట్టించేసి కేసును పూర్తిగా మాఫీ చేసేశారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి గారే మాట్లాడారు. కాబట్టి దాని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరుతల సంచారం ఉందని చెప్పి గతంలో ఒక చిన్న బిడ్డ మీద దాడి చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది. అక్కడ ఇనుప కంచె వేసే విధంగా బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి, రద్దీ పెరుగుతుంది. ఇనుప కంచె ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి వెంటనే ఆ పనులు ప్రారంభించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా నిన్న ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభలు నిర్వహించినందుకు గాను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు సృష్టించింది. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఆ శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభలు నిర్వహించినందుకు గాను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డుకెక్కింది. ఏపీ వ్యాప్తంగా ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున గ్రామ సభలు నిర్వహించడాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డు పత్రాన్ని మెడల్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందజేశారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలియజేశారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు ప్రపంచ రికార్డు వరించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
జిల్లా ఆత్మకూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సమీపంలో గంజాయి మత్తులో దీక్షిత్ అనే యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. దీంతో పలువురిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో 3 గాయాలు పాల్కాగా స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు గంజాయి మత్తులో కత్తితో హల్చల్ చేసిన దీక్షిత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఎవరెవరు ఉండరు. సమాజంలో అసమానతలు ఏర్పడడానికి కారణం కులాల మధ్య సమన్వయం లేకపోవడం, కులాల మధ్య ఆధిపత్య పోరు కారణమని శ్రీకాకుళం జిల్లా సామాజిక సమరసత వేదిక అధ్యక్షుడు ముని శ్రీనివాసరావు అన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో స్థానిక ఒక ప్రైవేట్ స్థలంలో మోక్షానికి అర్హత కులమా గుణమా అనే పుస్తకాన్ని ఆయన ఇతర సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్యమత ప్రాబల్యం అధికంగా ఉందని దీన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు విధిగా ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని కోరారు. మనలో ఉన్న అనైక్యత కారణంగా దేశాన్ని ఆనాడు ముస్లింలు తర్వాత బ్రిటిష్ పాలకులు పాలించారని, నేడు మన దేశంలో కులాల మధ్య సమన్వయం లేకపోవడం ప్రగతి పథంలో ముందుకు సాగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కులాల వర్గీకరణ వల్ల హిందూ మతానికి ఎంతో నష్టం వాటిల్లిందని శ్రీనివాస్ స్పష్టం చేశారు. 1983లో మహానీయులు హెగ్డే, అంబేద్కర్ల జన్మదినం సందర్భంగా సామాజిక సమరసత వేదిక ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు బి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. నా పేరు ముని శ్రీనివాసరావు. నేను సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడిని శ్రీకాకుళం. మనకి మన హిందూ దేశంలో గత 1600 సంవత్సరాల నుంచి కూడా కులాల వర్గీకరణ జరిగి మన హిందూ మతానికి ఎంతో తీవ్ర నష్టం జరుగుతుంది. అలాగే అప్పట్లో ఉన్న పరిస్థితులు బట్టి, కులాల బట్టి, వృత్తులు బట్టి కులాలు వర్గీకరించడం జరిగింది. అంతే తప్పితే గుణం బట్టి కాదు. కానీ అప్పటికి ఆ పరిస్థితులకి అది సరిపోయినా ఈ కులాల వలన సామాజిక అసమానతలు ఏర్పడి అది మనకి ఐక్యత లేకుండా అనైక్యత ఏర్పడి ఆ తర్వాత చాలా అప్పటి నుంచి కూడా మన హిందూ మతంకి నష్టం జరుగుతూ రావడం వలన చాలా మతస్థులు కూడా మన దేశంపై దండెత్తి మన దేశాన్ని ఆక్రమించుకోవడం, ఇటువంటి నష్టాలు కూడా దేశానికి కూడా సమాజానికి కూడా జరిగింది. అప్పట్లో నిరక్షరాస్యత అనేది ఎక్కువ ఉండేది. కేవలం వృత్తుల మీదే ఆధారపడి ఉండేవారు.
అక్షరాస్యత అన్నది ఏ కొద్ది కులం వారికో అగ్ర కులాల వారు ఆ అక్షరాస్యతతో ఉండేవారు. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగిందంటే మీకు అందరికీ తెలిసిందే, ముస్లిం రాజ్యాలు పోయిన తర్వాత మళ్ళీ బ్రిటిష్ సామ్రాజ్యం ఒక 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించింది. ఈ విధంగా మనలో అనైక్యత ఈ కులం బట్టే కేవలం జరగడం అన్నది మన దేశానికి జరిగిన నష్టాన్ని మనం గుర్తించి 1983 ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ హెడ్గే మరియు డాక్టర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు నాడు సామాజిక సమరసతా వేదిక అన్నది ఏర్పరచడం జరిగింది. అప్పటి నుంచి మహారాష్ట్రలో 2013 వరకు కూడా కులాలు అన్నీ సమానమే, కులం కాదు ముఖ్యం, గుణం ముఖ్యం అని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ విజయవంతం చెందారు. ఆ విజయంలో భాగంగా మండల కేంద్రమైన కోటబురట్ల సీతారామరాజు శ్రీ శ్రీ బాల వినాయక యూత్ ఆధ్వర్యంలో స్వామివారి ఊరేగింపు ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. దీనిలో గొల్లపేటకు చెందిన నృత్య బృందం కాంతార దుర్గమ్మ, హనుమాన్, కాళీమాత వేషధరణతో చేసిన డ్యాన్స్లు అందరినీ అలరి స్వామివారి దర్శనంకై సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తప్పిట గుళ్ళు వాయిస్తూ బాణసంచ కలుస్తూ స్వామివారి ఊరేగింపు జరుపుతూ మరడి తల్లి ఆలయ ప్రాంగణంలో ఉన్న వరాహ నదిలో బాల వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా కమిటీ సభ్యులు జరిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇచ్చిన స్ఫూర్తితో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడమే ఎన్డీఏ కూటమి ముఖ్య లక్ష్యమని, అందులో భాగంగానే రాష్ట్రంలో 200 పైగా అన్న క్యాంటీన్ల ద్వారా ₹5కే పట్టెడన్నం పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు 2 రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త గాజువాక వంటిల్లు జంక్షన్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ప్రాంగణాన్ని పరిశీలించి జీవీఎంసీ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన భోజనాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాజువాక జోనల్ కమిషనర్ సన్యాసి రాయ్ నాయుడు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. కానీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వీటిలన్నిటి కూడా నిర్వీర్యం చేసి పేదవాడికి మట్టి పెట్టేటట్టుగా చేసినటువంటి సందర్భం. ఈరోజు మళ్ళీ తెలుగుదేశాన్ని బీజేపీ జనసేన కూటమిని ఈరోజు ఆంధ్రలో ప్రజలందరూ కూడా ఆదరించి పట్టం కట్టినటువంటి సందర్భంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరవాలి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనే సదుద్దేశంతో మళ్ళీ అన్నా క్యాంటీన్లన్నీ కూడా ప్రారంభం జరుగుతుంది. అయితే కొన్ని మొన్న ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల గత నెల మనం ప్రారంభించుకోలేకపోయాం. ఈ నెల 18వ తారీఖున కానీ 20వ తారీఖున కానీ ప్రారంభించాలని చెప్పేసి మరి గవర్నమెంట్ నిర్ణయించింది, ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్స్, మహిళా సోదరుమణుల అధికారులు, అక్కడ ఉన్న ప్రజలకు అందరూ కూడా దీన్ని స్వాగతిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న నారాయణ జూనియర్ కాలేజీపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర కార్యదర్శి వాసుదేవ్, జిల్లా సహాయక కార్యదర్శి సాహిద్ సంయుక్తంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా నేడు ఈద్ మిలాదున్ నబీ సందర్భంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది. కానీ దానికి భిన్నంగా ప్రభుత్వ నిబంధనకు వ్యతిరేకంగా కాకినాడలో నారాయణ జూనియర్ కళాశాల నిబంధనకు విరుద్ధంగా విద్యార్థులకు తరగతులు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ నిబంధన పాటించినటువంటి నారాయణ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. గతంలో నారాయణ కళాశాల ప్రభుత్వ నిబంధన ఉల్లంఘిస్తుందని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లనే నేడు నారాయణ విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయని విమర్శించారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ నిబంధన పదే పదే ఉల్లంఘిస్తున్న
నారాయణ కళాశాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం అర్థం కావడం లేదని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ కళాశాల మానసిక ఒత్తిడికి లోనయ్యి ప్రతి సంవత్సరం అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అటువంటి పరిస్థితి కాకినాడలో వస్తే ఆ బాధ్యత కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి మరియు జిల్లా కలెక్టర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నారాయణ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సత్య, సాయి, గడిమెలు, మణికంఠ, ఐశ్వర్య, విపిన్ కుమార్, రాజా, రవీంద్ర, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వాసుదేవ్. నేను ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు చూసుకున్నట్లయితే కనుక మన నారాయణ కాలేజీలో ఈరోజు పబ్లిక్ హాలిడే అయినా కనీసం సెలవు కూడా ఇవ్వట్లేదు. పిల్లలకి ప్రెజర్ అనేది పెడుతుంది. వచ్చి అడిగితే కనుక మన కాలేజీలో ఈరోజు పబ్లిక్ హాలిడే అని చెప్పినా కూడా సెలవు ఇవ్వటం లేదు. వస్తుంటే యాజమాన్యం మా పైన వ్యతిరేకంగా ఉండడం జరుగుతుంది. కావున ఈ నారాయణ కాలేజ్ మీద ఇమ్మీడియట్లీ విద్యాశాఖ అధికారులు ఇమ్మీడియట్లీగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సాహిత్య నేను ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా సహాయ కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు కాకినాడ జిల్లాలో కాకినాడ నగరంలో నారాయణ జూనియర్ కాలేజీ పబ్లిక్ హాలిడే అయినా సరే పిల్లలకి క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. నారాయణ లాంటి వైఖరి మానుకోవాలి. నారాయణ యాజమాన్యం పట్ల ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. విద్యాశాఖ అధికారులు తక్షణమే నారాయణ జూనియర్ కాలేజీ పట్ల చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో విద్యాశాఖ అధికారుల పైన కూడా కంప్లైంట్ ఇచ్చే వైఖరికి వస్తాం. కాబట్టి తక్షణమే విద్యాశాఖ అధికారులు నారాయణ జూనియర్ కాలేజీపై చర్యలు తీసుకోవాలి. నారాయణ జూనియర్ కాలేజీకి పబ్లిక్ హాలిడేలు పటిష్టంగా అమలు చేయాలి. పబ్లిక్ హాలిడేలు ఇవ్వాలి. విద్యార్థులు అనేక మంది చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. అనేక పబ్లిక్ హాలిడే రోజు, సండే రోజు, సెకండ్ సాటర్డే రోజు కూడా నారాయణ కాలేజీలు పెడతా ఉన్నారు. కాబట్టి నారాయణ లాంటి వైఖరి మానుకోవాలి. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐగా విద్యార్థులందరూ ఐక్యం చేస్తాం. నారాయణ కాలేజీపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం 1000 ఎకరాల భూముల్ని రైతులు త్యాగం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని బొత్స ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని ప్రధాని మోదీకి వైఎస్ జగన్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. గత 15 రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నిరసన చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం వైఖరి చెప్పాలి అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సుమారు 11,000 కోట్ల రూపాయలు దానికోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి వెచ్చించి దాన్ని ఎక్స్పాన్షన్ చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో నేను కూడా ఆయన రాజశేఖర గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నేపథ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ మీకు ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అటువంటి ఈ పరిశ్రమని ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా దీంట్లో బాలెన్స్లు దీనికి ప్రారంభమయ్యాయి. దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దామని, ప్రైవేట్కి అమ్మేయాలని అంచెలంచెలుగా మరి ప్లాంట్ని దాని తాలూకా సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్న సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఒకరి మీద ఒకరిని ఆడిపోసుకోవడమో లేకపోతే వేరెత్తి చుమ్మెట్టుకోవడమో కాదు ఈ సందర్భం. జరిగిన నేపథ్యాన్ని ఒకసారి మనం పేరీజ్ వేసుకుంటూ ఆ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా ప్లాన్ని ఆపుకొని పరిస్థితులు తీసుకొచ్చాయని కూడా ఒకసారి మనం చేసుకోవాలి.
గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రతిపాదనలు వచ్చినాయి, గత ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమాలు వచ్చినాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు మా ప్రభుత్వంలో కూడా సాక్షాత్తు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన చెప్పడమే కాకుండా ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకమంటూ స్టాండ్ తీసుకొని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడున్న కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు నిర్ణయం మేరకే కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా మా తాలూకా స్టాండ్ని కూడా చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్నాం. వాళ్ళు చేసిన ప్రతి ఉద్యమంలోనూ కూడా మేము పాల్గొన్నాం, ఆ కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఆ రోజు పరిస్థితులకి ఈ రోజు పరిస్థితులకి వేరు. ఆ రోజు కేంద్రంలో ఉన్నది వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది వచ్చి వైసీపీ ప్రభుత్వం. రాష్ట్ర పగ్గాలు రాష్ట్ర అధికారంలో వైసీపీ మా పార్టీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఉంది. కానీ ఈరోజు పరిస్థితులు అది కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కొన్ని మిత్రపక్షాలతో కలిసి ఈరోజు పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. గత 15 రోజులుగా 2 ఫర్నిస్లు మూసివేసి అక్కడున్న కార్మికులు నాయకులు అందరూ కూడా ఎంతో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజున, బహుశా మొన్నటి రోజున అనుకుంటా, స్థానికంగా రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఇంకా చోటపాట నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటల్ని నేను టీవీలో చూశాను. విశాఖ ఉక్కు కానీ ప్రైవేటీకరణ అయిపోతే ఆ శాసనసభ్యులు అంటారు మా పదవికి రాజీనామా చేస్తానంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ నగరంలోని కండ్రిక బోస్నగర్ జర్నలిస్టు కాలనీని సందర్శించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అన్ని వీధుల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామన్న మంత్రి. ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా శ్రీవారి దర్శనానికి అనుమతించండి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసిన బీజేపీ నాయకులు. ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు. ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభల నిర్వహణ. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో గంజాయి మత్తులో కత్తితో యువకుడు హల్చల్. స్థానికుల సమాచారంతో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.